హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'టూ సిస్టర్స్' హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. ఈ మూవీ స్టోరీలకెళ్తే ఈ మూవీలో ఒక 2 సిస్టర్స్ ఉంటారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా, నాన్న చనిపోతారన్నమాట. అందులో ఒక సిస్టర్‌కి మెంటల్ కండిషన్ బాగోక హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఇంకో సిస్టర్ ఏమో బుక్స్ రాసి పబ్లిష్ చేస్తూ ఉంటదన్నమాట. హాస్పిటల్‌లో జాయిన్ చేసిన అమ్మాయికి తను మెంటల్ కండిషన్ అంతా బాగానే ఉంది. మేము డిశ్చార్జ్ చేస్తాం. తీసుకెళ్ళిపోమని చెప్తారన్నమాట. ఆ ఇద్దరమ్మాయిలు కలిసి తను ఇంతకు ముందు ఉంటున్న పాత ఇంటికెళ్తారన్నమాట. అక్కడికి వెళ్ళాక కొన్ని అనుకోకుండా సంఘటనలు జరుగుతాయన్నమాట. ఆ సంఘటనల నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారనేది ఈ స్టోరీ అన్నమాట. మెంటల్ కండిషన్ ఉన్న అక్కని తీసుకొని చెల్లి వాళ్ళ ఉంటున్న పాత ఇంటికొస్తారన్నమాట. సో, ఆ ఇంట్లోకెళ్ళాక వాళ్ళ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో, అక్కడ గుర్తు చేసుకున్నాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అవి సీన్స్ చాలా బాగా చూపిస్తారు. అండ్ మూవీలో కూడా అక్కడొచ్చే హర్రర్ సీన్స్ కొంచెం అట్రాక్ట్ అనిపిస్తాయన్నమాట. నైట్ అవ్వంగాల్నే ఎక్కడి నుంచి సౌండ్ రావటము, అది వెళ్ళటము. సో, అక్కడికి వెళ్ళాక ఒక చిన్న క్లిప్ గాని, సో, ఒక దెయ్యం తిరుగుతున్నట్టు. సో, ఇలాంటి సీన్స్ అన్నీ చూపిస్తారన్నమాట. సో, ఓవరాల్‌గా అక్కడక్కడ వచ్చే కొన్ని కొన్ని సీన్స్ కొంచెం హైలైట్‌గా అనిపిస్తాయన్నమాట. ఆ సిస్టర్స్ మధ్య బాండింగ్, ఈ హర్రర్ సీన్స్ ఎందుకు కనపడుతున్నాయి, దానికొక ఫ్లాష్ బ్యాక్ ఉంటదన్నమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా ఓకే. పర్లేదు బాగుంటది. సో, కానీ ఏంటంటే మరీ అంత హర్రర్ సీన్స్ అయితే ఏముండవు గానీ, సో, ఆ ఇంట్లోకొచ్చాక అక్కడక్కడ కొన్ని హర్రర్ సీన్స్ పాయింట్స్ పెట్టుకున్నారు. ఆ హర్రర్ సీన్స్ అయితే కొంచెం బాగానే ఉంటాయి. మరీ అంత భయపడేలాగా అయితే ఏముండదు. 'కంజ్యూరింగ్' టైప్ స్టైల్‌లో ఉండదులే గానీ, కొంచెం హర్రర్ సీన్స్ అయితే బాగున్నాయన్నమాట. ఓకే. డీసెంట్‌గానే ఉంటాయి. మరీ అంత భయపడేలాగా కాదు. సో, దీంట్లో ఇంకోసారి ఏంటంటే మరీ హర్రర్ సీన్స్ గానీ, బ్లడ్ సీన్స్ గానీ, అండ్ ఐరల్ సీన్స్ గానీ అట్లాంటివైతే ఏం లేవు. సో, మీరు హర్రర్ మూవీస్ బాగా ఇష్టపడేటైతే ఈ మూవీ చూడండి. మీకు నచ్చుతది. మూవీ స్టార్టింగ్‌లో కొంచెం స్లోగా వెళ్తున్నా కూడా తర్వాత హర్రర్ సీన్స్ అక్కడక్కడ హర్రర్ సీన్స్ వస్తాయి. సో, హర్రర్ సీన్స్ అయితే మీరు కొంచెం సాటిస్ఫై అవుతారని చెప్పొచ్చు. ఇంకొకటేంటంటే మూవీ కూడా గంటన్నరే ఉంటది. సో, చిన్న స్టోరీయే. ఇంకా ఏదైనా ఉంటుందా అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాము. సో, స్టోరీ సింపుల్‌గానే ఎంజాయ్ చేస్తాడనమాట. ఈ మూవీ వచ్చేసరికి అక్కడక్కడ వచ్చేది కొంచెం మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయి బాగుంటది. అండ్ టెక్నికల్‌గా కూడా ఓకే. బాగానే ఉంటది. హర్రర్ సీన్స్ వచ్చేసరికి ఇంకా కొంచెం మంచిగా పెట్టుంటే బాగుండేదనిపించింది. అంత ఎఫెక్టివ్‌గా ఏమి అనిపించదు. సో, ఒకసారి చూడొచ్చు మూవీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.